హలో అండి. అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సాటర్డే ఇంకా సండే వచ్చింది అంటేనే కొంచెం లేజీగా, నిదానంగా ఉంటుంది గదా! ఇంకా రిమైనింగ్ 5 డేస్ హస్బెండ్ ఆఫీస్‌కెళ్తాడని, పిల్లలు స్కూల్‌కెళ్తారని హడావిడిగా బిజీగా అయిపోతుంది. అలా అని ఆ 2 డేస్ ఫ్రీగా ఉంటాము అని గాదు. కొంచెం నిదానంగా పనులన్నీ చేసేసుకోవచ్చు గదా అనిపిస్తది. నిజానికి ఆ 2 రోజులే ఎక్కువ పనులుంటాయి కదా! ఇంకా నైట్ అయితే ఇక్కడ ఫుల్ వర్షం పడింది. ఇంకా మార్నింగ్ లేవడానికి చాలా లేజీగా అనిపించింది. నార్మల్‌గా అయితే డైలీ మార్నింగ్ తెచ్చుకుంటాం పాలు. ఇంకా నైట్ మార్కెట్ ఉంటే మార్కెట్‌కెళ్ళి కూరగాయలు, పూలు ఇవన్నీ తీసుకొచ్చుకుంటూ ఒకేసారి పాలు కూడా తీసుకొచ్చేసాను. చెప్పాను కదా నైట్ వర్షం పడి పొద్దున్న లేవడానికి కొంచెం లేజీగా అనిపించిందని, కొంచెం కాఫీ తాగితే ఫ్రీగా ఉంటుందని పాలు స్టవ్ మీద పెట్టేసి అవి పొంగొచ్చేలోపు కొంచెం బయటికెళ్ళి అట్లా బయట చెత్త చెత్తగా దుమ్ముగా వర్షానికి ఇదంతా వచ్చిందంతా బాలేదని చెప్పేసి నీట్‌గా కడిగి ముగ్గేసి ఇంట్లోకొచ్చేసరికి పాలు గూడా పొంగొచ్చాయి. ఇంగ పాలు కొంచెం కాఫీ కలుపుకొని తాగుతూ ఒక అరగంట అలా బయట ఎండలోనే కూర్చుండిపోయాను. ఎలాగో ఇంక పిల్లలు గూడా లేవలేదు. హడావిడి ఏముందిలే టిఫిన్ జేయడానికి గూడా అని జెప్పేసి నిదానంగానే కొంతసేపు అలా వాకింగ్ గూడా చేసి మాది పెంట్ హౌస్. పిల్లలు ఆడుకోవడానికి, వాకింగ్ చేసుకోవడానికి గూడా బావుంటది. నైట్ వర్షం పడి ఇంకా వాతావరణం చాలా బావుంది చల్లగా. అందుకని ఆ వాతావరణంలో ఎక్కువ సేపే టైం స్పెండ్ చేశా. నిజంగా నేను చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు గూడా చెప్తున్నాను. మన కోసం మనం కొంచెం సేపు టైం స్పెండ్ చేసుకోవాలి. అప్పుడే కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఏ పని చేసుకోవడానికైనా కూడా చాలా బావుంటుంది. ఇంకా పిల్లలు ఉన్నారు అంటే తెలిసిందే కదా! కొంచెం ఓపిక, ఓర్పు గూడా ఎక్కువ ఉండాల్సిందే. లేదంటే ఈ మధ్య ఎక్కువ చెప్తున్నారు చూడండి డిప్రెషన్ అని. అందులోకెళ్ళిపోతాం మనం గూడా. అందుకే ఎప్పటికప్పుడు డేలో ఒక్క 5 మినిట్స్ అయినా మన కోసం అట్లా కొంచెం సేపు కూర్చొని ఏదో ఆలోచించుకుంటూ లేదా మనకి నచ్చిన పని చేసుకుంటూ అలా కొంచెం టైం స్పెండ్ చేసుకున్నామంటే మన కోసం మనకు కూడా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఏ పని చేయాలన్నా కొంచెం ఇంట్రెస్ట్ వస్తది. మాట్లాడేటప్పుడు కూడా కొంచెం కోపం, చిరాకు ఇలాంటివి ఉంటే తగ్గిపోతాయి. నిజంగా చెప్తున్నా నేను ఇలాంటివన్నీ ఫాలో అవుతున్నాను కాబట్టి ఈ మధ్య కాలంలో కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతున్నా. ఇంకా నేను అలా వాకింగ్ చేసి ఇంట్లోకొచ్చేసరికి పిల్లలు కూడా లేచారు. వాళ్ళిద్దరికి బ్రష్ చేయించి టిఫిన్ కోసం అయితే దోస పిండి గానీ, ఇడ్లీ పిండి గానీ ఏమీ లేవు. అన్నీ అయిపోయాయి. పెసరట్టుకు కూడా ఏం నానబోయలేదు. నైట్ పోద్దాం అనుకున్నా. పనిలో పడి అంట్లు కడుక్కుంటూ వర్షం పడుతుంది కదా! కొంచెం ఆ బయటదంతా కడిగేస్తూ మర్చిపోయా. ఈ మధ్య ఇంట్లో కూడా సరుకులన్నీ నిండుకున్నాయి. అందుకని డీమార్ట్‌కెళ్ళి గ్రోసరీస్ కావాల్సినవన్నీ తీసుకొచ్చుకున్నాను. ఇంకా సమయానికి బొరుగులున్నాయి గదా! ఉగ్గాని చేద్దామని బొరుగులు నానబెట్టి కూరగాయలు కట్ చేద్దామని ఫ్రిడ్జ్‌లో చూస్తే టమాటాలు గానీ, బంగాళదుంపలు గానీ ఏమీ లేవు. ఇంకా 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ కట్ చేసి బొరుగులు తాలింపయితే వేశాను. బొరుగులు తాలింపు వేసేటప్పుడు ఉప్పు గానీ, కారం గానీ ఏవి సరిపోయినా సరిపోకపోయినా లాస్ట్‌లో ఒక్క లెమన్ పిండుకున్నామంటే చాలు. టేస్ట్ ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతుంది. ఇంకా అందులోకి పప్పుల పొడి గానీ, కారం గానీ ఏం అవసరం లేదు. ఉత్తదే తినాలనిపిస్తది. ఇలా ఎంతమంది చేస్తారు? నేనైతే అంతే. కూరగాయలు కూడా ఏమీ లేనప్పుడు ఏవైనా సరే తాలింపేసుకొని లాస్ట్‌లో ఒక్క నిమ్మకాయ పిండుకున్నామంటే ఆ పూటకి ఇంకా స్టమక్ ఫుల్ అయిపోతుంది. ఇదివరకైతే ఫస్ట్ పిల్లలకి పెట్టి నేను తినేసేదాన్ని. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఫస్ట్ నేను తిని తర్వాత పిల్లలకు పెడుతున్నాను. ఎందుకంటే ఒక్క చోట కూర్చొని తినరు. తిరిగి తింటారు. అట్లా తినే వాళ్ళకి మనం తిని పెట్టడమే కరెక్ట్. లేదంటే మనకి అరవడానికి ఓపిక ఉండదు. పిలవడానికి ఓపిక ఉండదు. అందుకని ఫస్ట్ మనం తినేసామనుకో ఇంకా వాళ్ళకి ఫ్రీగా, ప్రశాంతంగా, నిదానంగా పెట్టుకోవచ్చు. ఎంతసేపైనా వాళ్ళు ఆడుకుంటున్నా, తిరుగుతున్నా ఓపికగా పెట్టుకోవచ్చు. ఏదైనా ఎక్స్‌పీరియన్స్ మీదే. ఇదివరకైతే నేను తినకుండా ఫస్ట్ వాళ్ళకి పెట్టుకుంటూ వాళ్ళు తినట్లేదని చెప్పేసి అరుస్తా ఉండేదాన్ని. ఈ తంట ఎందుకులే అని చెప్పేసి ఇలా చేంజ్ అయిపోయా. ఇంకా పిల్లలిద్దరూ టిఫిన్ చేయగానే వాళ్ళిద్దరు ఆడుకుంటుంటే ఇంక వంట కూడా రెడీ చేద్దామని బియ్యం కడిగి అవును బియ్యం కడిగిన నీళ్ళు స్టోర్ చేసి చెట్లకు పోసే అలవాటు ఎంతమందికి ఇది ఒక మంచి అలవాటు అనే చెప్తాను నేను. బియ్యం కడిగిన నీళ్ళల్లో కూడా ఎన్నో ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయంట. చాలా మంది అయితే రైస్ వాటర్ని ఫేస్ వాష్కి ఇంకా హెయిర్కి కూడా యూస్ చేస్తారు. నేనైతే ఈ మధ్య చెట్లేసాను కదా, ఇంకా ఈ బియ్యం కడిగిన నీళ్ళు అట్లనే స్టోర్ చేసి సాయంత్రం పూట చెట్లకు పోస్తున్నా. బియ్యం కడిగి ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేసి ఇవాళ వంటలోకైతే చింత చిగురు పప్పు చేశాను. చాలా రోజులైతుంది తినక చింత చిగురు పప్పు అయితే. చాలా ఇష్టం నాకు, బాగుంటుంది. మా తమ్ముడు మొన్న ఊరు నుంచి వస్తూ చింత చిగురు కూడా తీసుకొచ్చాడు. అమ్మ పంపించింది. సగం చింత చిగురు అయితేనేమో పప్పులో పెట్టేసి ఇంకా సగం ఉంచాను. పచ్చడి చేద్దాంలే బాగుంటుంది అని. చింత చిగురు పప్పు ఇంకా పచ్చడి చాలా బాగుంటాయి. నెయ్యి వేసుకొని తింటుంటే అలా తినాలి అనిపిస్తుంది. తినకపోతే ఎప్పుడైనా ట్రై చేయండి చింత చిగురు అవైలబుల్లో ఉంటే.
చాలా ఈజీ. పప్పయితే ఇంకా నార్మల్‌గానే కడిగి కొంచెం పసుపేసి, ఒక ఉల్లిగడ్డ కట్ చేసేసి, పచ్చిమిరపకాయలు ఉంటే లేదంటేనేమో కొంచెం కారం వేసుకొని, చింత చిగురు నీట్‌గా వాష్ చేసుకొని, ఇంకా పప్పులో పెట్టేసి, చింతపండు కూడా అవసరం లేదింకా. ఎందుకంటే చింత చిగురే పుల్లగా ఉంటుంది కాబట్టి, టమాటాలు కూడా అవసరం లేదు. ఓన్లీ ఒక ఉల్లిగడ్డ, ఉంటే పచ్చిమిరపకాయలు, లేదంటేనేమో ఎండుకారమే వేసేసుకోవచ్చు. ఇంకా కుక్కర్‌ని బట్టి ఎన్ని విజిల్స్ వస్తే అన్ని ఉడకగానే దించుకొని తాలింపు వేసుకొని తింటుంటే చాలా బావుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ మధ్య మాకైతే కొంచెం వాటర్ ప్రాబ్లమ్ వచ్చింది. కింద మోటార్ పనిచేయట్లేదు. ఇక్కడ రోజు మార్చి రోజు మంజీరా వాటర్ వస్తాయి. ఇంకా వాటర్ వచ్చే టైంకి కొంచెం దగ్గరుండి మోటర్ వేసుకొని ట్యాంకీకి పట్టుకుంటేనే సరిపోతున్నాయి ఆ డేకి అదైనా. ఇంకా ఆ తర్వాత రోజుకి మళ్ళీ ఏదోలా స్టోర్ చేసుకుంటేనే సరిపోతున్నాయి. ఇదేంటో మరి విచిత్రం. ఆ మోటార్ బాగు చేసే అతను వచ్చేటప్పుడే వర్షం పడుతుంది. ఇప్పుడు 2 టైమ్స్ వచ్చాడు. 2 టైమ్స్ అంతే జరిగింది. ఇంకేం చేస్తాం, ఈ మధ్య ఒక 15 రోజుల నుంచి అయితే అట్లనే అయిపోతుంది వాటర్‌తో. ఇంక అందులోనూ మేము ఉండేది చెప్పాను కదా పెంట్ హౌస్ అని, ఇంకా పైకి మోసుకోవాలి అన్నా కూడా కష్టంగానే ఉంటుంది. ఒక 2 డేసో ఏమో అట్లా మోసుకున్నాంలేండి కింద నుంచి మంజీరా వాటర్. ఇంకా తర్వాత కొంచెం జాగ్రత్తగా ట్యాంకర్‌కి పట్టుకొని వాడుకుంటున్నాం. ఇంకా కిచెన్‌లో కూడా సింక్ దగ్గర ట్యాప్‌లు రావట్లేదు కదా! ఇంక ఇలా పెద్ద పెద్ద గిన్నెలుంటే వాటిలతో పట్టుకొని ఇంక అట్లా మెయింటైన్ చేస్తున్నా ఈ మధ్య అయితే. ఏంటో గదా ఈ విచిత్రం. సమ్మర్ వస్తేనేమో వాటర్ ప్రాబ్లము. వర్షాకాలం వస్తేనేమో ఆ వాటర్ ఎటు పోవట్లేదనే ప్రాబ్లమ్. రోడ్ల మీదైతే ఆ వాటర్‌తో ట్రాఫిక్ అయిపోతుంది. మొన్న ఫుల్ వర్షం పడింది. రోడ్లంతా నిండిపోయి కార్లు, బైక్‌లు అయితే సగం సగం మునిగిపోయాయి ఆ వాటర్‌లో. అంతే ఉన్నాయి గదా అని జెప్పేసి ఎట్లా పడితే అట్లా చెట్లను కొట్టేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఇట్లా కడుతూ ఉంటే ఇలా టైం గాని టైంలో ఇబ్బంది పడాల్సొస్తూ ఉంటది. ఇంకా 2 విజిల్స్‌కే చింత చిగురు పప్పు ఉడికింది. ఇంకా తాలింపు పెట్టి ఈలోపు పిల్లలకి గూడా కొంచెం స్నానాలు చేపిద్దామని ఇంకా వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళకి స్నానాలు చేపిచ్చి రెడీ చేసి, మొన్న డీమార్ట్‌కెళ్ళినప్పుడు తెచ్చుకున్న గ్రోసరీస్ ఉన్నాయి గదా! ఇంకా అవన్నీ సర్దుకుందామని ఎప్పుడో లాస్ట్ సండే వెళ్ళాం డీమార్ట్‌కి. కానీ ఇప్పటి వరకు నేను సర్దుకోలేదు. అట్లనే అయిపోయింది. అంతే ఒక్కోసారి మనం చేసే పనులైనా సరే ఒక్కోసారి చాలా బద్ధకంగా ఉంటది ఇలా సర్దుకోవాలి అంటే పిల్లలతోటి. వాళ్ళు స్కూల్‌కెళ్తే ఏమీ లేదు గానీ, ఇంట్లో ఉంటే పడుకుంటేనే లేదంటే మాత్రం ఇంక ఏవి తీస్తారో, ఏవి గందరగోళం చేస్తారో అని జెప్పేసి ఇంగ అట్లనే వదిలేసా. నేనొక పని జేసుకుంటుంటే నాకు ఇంకో 2 పనులు ఎక్స్‌ట్రా బెడతారు వాళ్ళ ముందు నేను ఇలాంటివి చేశానంటే. ఆల్రెడీ ఒక 2, 3 టైమ్స్ ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది. అందుకే. ఈసారి లేట్ అయినా సరే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. వీళ్ళతోటి ఎందుకులే అని జెప్పేసి. ఇవాళైతే మా తమ్ముడు గూడా ఇంట్లోనే ఉన్నాడు గదా! వాడు పిల్లల్ని ఆడిపిచ్చుకుంటూ ఉంటే నేను ఇవన్నీ సర్దుకున్నాను. ఇంక మనం దోసల్లోకి గానీ, ఇడ్లీల్లోకి గానీ మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు చట్నీ లేనిదే కొంతమంది తినలేరు గదా! అలాంటప్పుడు డైలీ చట్నీ చేస్తూ ఉంటాం. అప్పుడు ఓన్లీ శనగిత్తనాలు మాత్రమే చట్నీ చేసుకుంటే గ్యాస్ ఫార్మ్ అవుతదంట. అందుకని జెప్పేసి ఒక 90% శనగిత్తనాలుంటే ఒక 10% అయినా శనగపప్పులు వేసుకుంటే చట్నీకి మంచిగా కవర్ అవుతుంది. హెల్తీ గూడా. ఇలా ట్రై చేయండి. నాకు గూడా ఈ మధ్యనే తెలిసింది ఇలా చేసుకోవాలి చట్నీ అని. ఇప్పుడు నేనొక సంవత్సరం నుంచి అనుకుంటా ఇలానే ప్రిపేర్ చేస్తున్నా చట్నీ. ఒక 80% శనగిత్తనాలుంటే ఒక 10 ఆర్ 20% శనగపప్పులు వేసుకొని చేస్తున్నా. ఇంకా ఉప్మా అంటే చాలామంది అస్సలు తినరు. కానీ మా ఇంట్లో మాత్రం మా పిల్లలు ఉప్మా చాలా ఇష్టంగా తింటారు. మా గగన కొంచెం అప్పుడప్పుడు మొండకేస్తదిలే గానీ వద్దు అని, కార్తీక్ అయితే పర్లేదు బానే తింటాడు. ఇంకందుకని నేనైతే గ్రోసరీస్ తీసుకొచ్చిన ప్రతిసారి ఉప్మా రవ్వ, ఇంకా గోధుమ రవ్వ గూడా తీసుకొనొస్తా. వీక్‌లో ఒక 2 డేస్ అదొక రోజు, ఇదొక రోజు కంపల్సరీగా చేస్తా.
ఇంకా రిమైనింగ్ 5 డేస్ దోస, ఇడ్లీ, వడ, పెసరట్టు లేదంటేనేమో ఉగ్గాని ఇట్లా ఏది ఉంటే అది అవైలబుల్‌లో చేస్తా అప్పటికప్పుడు. పూరి అయితే చాలా తక్కువ. నేనైతే ఒక్కసారి చేశాను అనుకుంటా అంతే. ఎందుకో తెలీదు ఏం ప్రాబ్లమో గానీ ఎంత కరెక్ట్‌గా చేసినా పూరీలు గట్టిగానే వస్తున్నాయి. అందుకని ఇంక నేను పూరీలు చేయడమే మానేశా. ఇంక తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ ట్రై చేయాలి వస్తాయో లేదో. మళ్ళీ మా అమ్మ చేసిద్ది, చేసిద్ది. పూరీలు బాగా పొంగుతాయి. నాకు చెప్పిద్ది ఇలా చేసుకో, ఇలా కలుపుకో పిండి అని. కానీ ఎందుకో తెలీదు నేను ఎక్కడ మిస్టేక్ చేస్తానో అర్థం కాదు. అంత పొంగవు నాకు. ఇంకా మొన్న మా తమ్ముడొచ్చాడని చెప్పాను కదా! వాడితో పాటు అమ్మ కొన్ని పంపించింది తినడానికని. పిల్లలకు కూడా స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా! ఇంకా స్నాక్స్ కింద శనగిత్తనాల చెక్క, కారపు చెక్కలు, గులాబీలు ఇవన్నీ చేసి పంపించింది. కవర్‌లో ఇంకా కొంచెం శనగపిండి, బియ్యం పిండి కలిపిన పిండి కూడా పంపించింది. అప్పుడప్పుడు వీలున్నప్పుడు బజ్జీలు లేదంటే పకోడీలు ఇట్లా చేసుకో అని. ఫస్ట్ నేనేమన్నా చేసి పంపియమ్మా అన్నప్పుడు నా వల్ల కాదు ఓపిక ఉండట్లేదు అన్నది. మళ్ళీ ఏమనుకుందో ఏమో వాడొచ్చే ముందు రోజు అప్పటికప్పుడు అనుకోని కారపు చెక్కలు, గులాబీలు ఇవన్నీ చేసి పంపించింది. నేనైతే వద్దని చెప్పా. ఇంకెందుకులే చేయపోతే ఇవన్నీ అని కూడా అన్నా. ఏంటో అమ్మలందరూ ఇలానే ఉంటారు కదా! మనం అడగకపోయినా అన్నీ చేస్తారు. ఇంక అడిగితే చేయకుండా ఉంటారా? ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొనైనా చేస్తారు. ఇంక అవన్నీ కూడా ఒకేసారి ఇంక వాడు పిల్లల్ని ఆడించుకుంటున్నాడు కదా అని ఇంక టిఫినీలో అన్నీ దేని దాంట్లో పోసి పెట్టుకున్నా. గ్రోసరీస్ ఇంకా వాడు తెచ్చినవి అన్నీ ఎక్కడెక్కడ సర్దుకొని పెట్టుకునేసరికి 11 అయిపోయింది. చెప్పాను గదా! ఇంక దోస పిండి గానీ, ఇడ్లీ పిండి గానీ ఏమీ లేవు అన్నీ అయిపోయాయని. ఇంకా గ్రోసరీస్‌లో సర్దేటప్పుడు ఇంక ఇడ్లీ పిండి ప్యాకెట్‌లో కొంచెం మిగిలింది. ఇంకా ఒకేసారి ఇడ్లీకి, దోసకి గూడా నానబోద్దామని ఇంకా ప్యాకెట్‌లో మిగిలిన రవ్వ, డబ్బాలో పోసిన రవ్వ కొంచెం కొంచెం వేసి నానబోసా. దోసలకేమో కొంచెం బియ్యం, కొంచెం పచ్చిపప్పు, మినపప్పు, పెసరపప్పు, అలసందలు ఇవన్నీ కలిపి పోసి నానబెట్టేశాను. నిజంగా వాటర్‌ని ఎంత పొదుపుగా వాడుతున్నానంటే నేను, ఇంకా ఇంత జాగ్రత్తగా ఎవ్వరు వాడరేమో అనేంతలా. ఇవాల్టి వీడియో మీకెలా అనిపించిందో చెప్పేయండి. అలానే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి.